అవలంబించండి. నో పొలిటికల్ ఆబ్లిగేషన్, నో పైరవి. ఎవరిని కూడా ఎంత వారున్నా కూర్చోబెట్టి కాఫీ ఇప్పించండి. మా ఎంపీలో ఎమ్మెల్యేలో మంత్రులు వస్తే మర్యాద ఇవ్వండి, మర్యాదలో లోపం చేయకండి. ఛాయ్ తాగిపించండి, మధ్యాహ్నం వస్తే ఇంత భోజనం పెట్టండి, కానీ ఓ టీచర్ ఉద్యోగం మాత్రం ఇవ్వకండి. ఒక టీచర్ ఉద్యోగం పైరవికారుడికి ఇస్తే రాబోయే 35 ఏళ్ళు ఎన్ని వేల మంది పిల్లల భవిష్యత్తు వాళ్ళు చెడగొడతారా? ఆ అధికారం మీకు లేదు, నాకు లేదు. పిల్లల జీవితాలతో చెలగాటం ఆడే అధికారం మీకు లేదు, నాకు లేదు. చదువు చెప్పి పిల్లల సమస్యల్ని పరిష్కరించి వాళ్ళని తెలంగాణ సమాజంలో ప్రయోజకులను చేసే వాళ్ళను మీరు సిబ్బందిగా నియమించుకోండి. మీకు కావాల్సిన సహకారాన్ని అందించే బాధ్యత నాది. ఈ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ. గుండెకు జబ్బొస్తే మనిషి పోతాడు. తెలంగాణలో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సమస్య వస్తే ఆ తెలంగాణ సమాజానికే తీరని నష్టం తీసుకొస్తుంది. తప్పకుండా ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మా ప్రభుత్వం వైపు నుంచి మీకు చెప్పదలుచుకున్న, మీకు స్వేచ్ఛ ఉంది, సామాజిక న్యాయం జరుగుతుంది, సమానమైన అవకాశాలు ఇస్తాం. రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి, చదువుకోండి, భవిష్యత్తును నిర్మించుకోండి. సమస్య వచ్చినప్పుడు నిటారుగా నిలబడి కొట్లాడండి. సమస్యల మీద కొట్లాడుతా అంటే నేను వద్దనను. ఇక్కడ కొట్లాడబట్టే తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది. తెలంగాణ సమాజానికి ఏది ప్రయోజనమో దానికోసం కొట్లాడండి. ఏ రాజకీయ పార్టీ జెండాలు ఎత్తాలనో వాళ్ళ మోచేతి నీళ్లు తాగాలనో ప్రయత్నం చేయకండి. సర్వ స్వతంత్రతను మీరు నిరూపించుకోండి. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక క్వాలిటీతో కూడుకున్న విద్య అందిస్తారు. ఇక్కడ విద్యార్థులు ప్రపంచాన్ని నడిపించగలుగుతారని నిరూపించాల్సిందిగా మీ అందరికీ సూచన చేస్తూ అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. అభివృద్ధి చేసుకుందాం, ఒక స్ఫూర్తిని నింపుకుందాం. మన పూర్వ తరాల నుంచి వచ్చిన ఒక స్ఫూర్తిని భవిష్యత్తుకు పునాదులుగా మార్చుకొని అభివృద్ధి పదం వైపు నడిపిద్దామని మీ అందరికీ తెలియజేస్తూ, మీలోనే ఎవరు ఊహించగలరు ఒకరోజు ఇక్కడ నిలబడి మాట్లాడే అవకాశం ఇక్కడ ఉన్నోళ్ళకే రావచ్చు. నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినాడు కూడా ఎవరు ఊహించలే. నేను తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎవరు అనుకోలే. కానీ ఇవాళ అవకాశం వచ్చింది. నిబద్ధతతో ఉండండి, నిరంతరం కష్టపడండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ప్రభుత్వం గుర్తిస్తుంది, ప్రజలు గుర్తిస్తారు. తెలంగాణ సమాజం కష్టపడ్డ వాడిని కష్టాన్ని వృధా పోనివ్వరు. తెలంగాణ సమాజం మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది. మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడడానికి కష్టపడి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి. అదే నా కోరిక. మీలో కొంతమంది నాయకులై రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీని ఏ విధంగా నిర్మించుకోవాలనో 3 అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్ట్స్తోని ఈరోజు డిజైన్స్ చేసి మీ ముందల్నే పెట్టినాం. మీరు చూడండి, దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనో, ఇంకా ఏమైనా అందులో పొందుపరచాలన్నా మీ ఆలోచనలను తీసుకొని నిర్మాణం పనులు ఈ నెలాఖరికి నిర్ణయం తీసుకుంటాం. దయచేసి ఇక్కడికి వచ్చిన మేధావులు కానీ విద్యార్థులు కానీ ఒక్కసారి ఆ 3 కన్సల్టెంట్స్ ఏదైతే ఇచ్చిండ్రో ప్రణాళికల్ని మీరు పరిశీలించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఇవ్వండి. మంచిగా ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం మీ అందరి పక్షాన ఆనరబుల్ వీసీ గారు, ఆనరబుల్ రిజిస్ట్రార్ గారు, వైఎస్డి గారు ఆత్మీయంగా సన్మానం అందజేస్తారు. ఎక్కడైనా విన్నారా? సాక్షాత్తు ముఖ్యమంత్రి మిమ్మల్ని ఒక పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్గా ఎదగాలని ఆశించారు. అలాగే కమిట్మెంటు, కన్విక్షను, క్యారెక్టరు త్రివేణిగా సాగాలని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కొత్త ఉత్సాహాన్ని అందించి, విద్యను మించిన ధనం లేదు, స్పందనను మించిన గుణం లేదు అన్న ఆనరబుల్ సీఎం గారిని మనమంతా అభినందిద్దాం. మన నమస్కారాలు సమర్పించుకుంటూ ఇప్పుడు అందరం లేచి నిలబడాలి. నేషనల్ యాంథమ్ జనగణమన.